నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు కడప జిల్లా జమ్మలమడుగులో తెలుగుదేశం పార్టీ చర్చిల ఫాస్టర్లతో కలిసి సెమీ క్రిస్మస్ వేడుకలు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ప్రార్థనలు శ్రీ సిటీలో వైభవంగా శ్రీవాణి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు కవయిత్రి తరిగొండ వేగమాంబకు ప్రముఖులచే ఘన నివాళులు కైకలూరు మండవల్లి గ్రామ పంచాయతీలో జల్ జీవన్ మిషన్ పథకం సోమవారం నుండి ప్రారంభం కుళాయి లేని ప్రతి ఇంటికి ఉచితంగా పైప్ లైన్ వేసి టాప్ కనెక్షన్లు ఇస్తామన్న మండవల్లి ఏఈఈ వివి కృష్ణారావు కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలోని టౌన్ చర్చిలో చర్చిల ఫాస్టర్లతో కలిసి సెమీ క్రిస్మస్ వేడుకలు జరిపించారు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు భూపేష్ రెడ్డి వారు పాస్టర్లతో కలిసి కేక్ కట్ చేశారు పాస్టర్లు భూపేష్ రెడ్డికి సన్మానం చేసి ఆయన 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవాలని ప్రార్థనలు చేసి ఆశీర్వదించారు అనంతరం భూపేష్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాస్టర్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు పాస్టర్లందరూ సహృదయంతో తన కోసం అలాగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ప్రార్థనలు చేయమని కోరారు ఈ కార్యక్రమంలో ఎక్స్ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గం 6 మండలాల్లోని చర్చిల ఫాస్టర్లు పాల్గొన్నారు మరి రాష్ట్ర నాయకత్వం కొరకు ప్రత్యేకంగా మా ప్రియతమ నాయకులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కొరకు ఆయన కుటుంబం కొరకు నాయకత్వం కొరకు మేము ప్రార్థన చేస్తుండగా మీరే మీ సన్నిధి సమాధానం చేత మీ దాసుని నడిపించమని మరొకసారి పట్టణంలో ఉన్నటువంటి మా పుర ప్రముఖులను నాయకులందరినీ పేరు పేరున మీరే ఆశీర్వదించి క్రిస్మస్ సమాధానమును శాంతిని ఆశీర్వాదమును మీ బిడ్డలకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆయన సన్నిధి సమాధానము మనతోనూ యావత్ ప్రపంచం క్రిస్మస్ జరుపుకుంటుండగా ప్రపంచమంతటితో శాంతి సమాధానములు అనుగ్రహించినట్లుగా దేవుడు కృప చూపును గాక ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జి గౌరు చరితారెడ్డి ఈ కార్యక్రమంలో భాగంగా వారు కల్లూరు అర్బన్ 29వ వార్డు గట్టయ్య నగర్లో ఇంటింటి ప్రచారం చేస్తూ చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీ మేనిఫెస్టో సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జి కె శ్రీనివాసరావు నియోజకవర్గ తెలుగు అధ్యక్షుడు జవ్వాజీ గంగాధర్ గౌడ్ జిల్లా కార్యదర్శి కేతూరు మధు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తిరుపతి జిల్లా శ్రీ సిటీలో ఆధ్యాత్మిక సాహిత్య వేదిక శ్రీవాణి ప్రథమ వార్షికోత్సవ వేడుకలను స్థానిక బిజినెస్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు వేడుకల్లో భాగంగా ప్రఖ్యాత కవయిత్రి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రగాఢ భక్తురాలు మాతృశ్రీ తరిగొండ వేగమాంబ కీర్తనలను గాయకులు ఆలపించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య డాక్టర్ భూమన కుసుమకుమారి మాట్లాడుతూ వెంకటాద్రి మహిమ పురాణం నుంచి ద్విపద భాగవతం వరకు శ్రీ తరిగొండ వేగమాంబ రచనలు భక్తితో ప్రతిధ్వనిస్తాయన్నారు శ్రీ వెంకటేశ్వరునిపై ఆమెకున్న అమోఘమైన విశ్వాసము ముత్యాల హారతిలో వ్యక్తమైందని ఇది నేటికి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆచరిస్తున్నట్లు తెలిపారు తిరుమలలో ఆచరిస్తున్న రోజువారీ సేవ వేగమాంబ ఆధ్యాత్మిక వారసత్వానికి శాశ్వత నివాళి అని కుసుమకుమారి పేర్కొన్నారు శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ శ్రీవాణి ద్వారా ఏడాదిగా నిర్వహిస్తున్న వివిధ భక్తిమయ సంగీత సాహిత్య ప్రదర్శనల గురించి వివరించారు శ్రీవాణి ద్వారా శ్రీ సిటీయేతర ప్రాంతాలకు విస్తరిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీటీడీ ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ డాక్టర్ సాయికృష్ణ యచేంద్ర టీటీడీ శ్వేత మాజీ డైరెక్టర్ భూమన్ శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి అలాగే శ్రీ సిటీ పరిసర ప్రాంతాలతో పాటు శ్రీహరికోట చెన్నై నెల్లూరు సుల్లూరుపేట ప్రాంతాలకు చెందిన పలువురు పాల్గొన్నారు
सरस्वती नमोस्तुते शारद विद्या प्रदे सरस्वती स्त्री सिटी स्त्री లేడీస్ ఎక్కువ మంది పనిచేయడం 52% ఆఫ్ ది పీపుల్ ఇన్ స్త్రీ సిటీలో పనిచేసే స్త్రీలుగా ఉండడం. సో ఈరోజు ఈ మా సభకి ఆల్మోస్ట్ 50% కాకపోయినా కూడా ఎక్కువ మంది స్త్రీలు రావడం, వార్షికోత్సవం మన తరిగొండ రంగమామ గారి స్త్రీ స్ఫూర్తితో స్త్రీని చేసుకోవడం, ఆ నామసార్థకత కూడా ఒక యాదృచ్ఛికంగా వచ్చిన అనుకోవాలి. రెడ్డి గారిని నేను నాకు వెంకటేశ్వర స్వామి ప్రసాదించినటువంటి ఒక సోదరుడుగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమాలు మొదలైనప్పటి నుంచి మేము కలవడము, మాట్లాడుకోవడం, ఎట్లా జరపాలి అనేటువంటి చర్చించుకోవడం, ఈ కార్యక్రమాల్లో ఆయనకి సాహిత్యం పట్ల, ఒక తాత్విక చింతన పట్ల ఉండేటువంటి ఒక నిబద్ధత, ఒక సంకల్ప బలం నాకు బాగా నా మనసుకు ఆకట్టుకుంది. ఈమె శతకాలు కానీ ఈమె రచనలు చూస్తే దాదాపు 18 రచనలు చేసింది. శతకాలు 2 రాసింది, యక్షగానాలు రాసింది, కావ్యాలు రాసింది, పురాణాలు రాసింది, ద్విపదలు రాసింది, ఇన్ని రకాల రచనలు చేసింది. ఈమెలో ఉండే నాకు కనపడే ప్రత్యేకత ఏంటంటే, ఆడవాళ్ళ రచనలు అంటే ఏదో పెళ్ళిళ్ళు, పేరంటాలు వీటికి సంబంధించిన రచనలు చేస్తారు, చాలా లైట్గా ఉండే థీమ్స్ రాస్తారంటారు. కానీ ఈమె చాలా గహనమైనటువంటి వేదాంత జ్ఞానాన్ని సంబంధించినటువంటి పుస్తకాలు రాయడం అనేది ఈమె ప్రత్యేకత. చాలా జీవితానికి సంబంధించినటువంటి విషయాలు ఎన్నో కూడా చాలా గొప్పగా చెప్పింది. కవయిత్రి, గొప్ప భక్తురాలు, మహాసిద్ధురాలు, యోగిని, క్షమాగుణం కలిగింది, మోక్షాభిలాష కలిగింది, ధీరమైన వ్యక్తిత్వం కలిగింది, భక్త కవిత్రులలో అగ్రగణ్యురాలు. తెలుగులోనే కాకుండా సంస్కృత, తమిళ భాషల్లో కూడా రచనలు చేయగలిగినటువంటి సమర్థురాలు. జ్యోతిష్య, సంగీత, నాట్య, సాముద్రికాది వివిధ శాస్త్రాల పట్ల వెంగమాంబకు అవగాహన ఉన్నటువంటి విషయం ఆమె రచనల ద్వారా తెలుగులో. చిట్ట చివరి సేవ ఏకాంత సేవ. ఆ ఏకాంత సేవలో అన్నమయ్య లాలి, తరిగొండ వెంగమాంబ కర్పూర హారతితోనే తిరుమల తలుపులు మూసివేయబడతాయి. ఆ కర్పూర హారతిలో ఒక వెండి పళ్ళెంలో దశావతారాలన్నిటినీ ముత్యాలతో అలంకరించి తరిగొండ వెంగమాంబ బతికిన రోజుల్లో వెంకటేశ్వరుడికి హారతిగా అర్పించేది. అది స్థిరపడి ఇవాళ తరిగొండ వెంగమాంబ వారసుడు విశ్వమూర్తి అనేటువంటి వ్యక్తి ఆ ఏకాంత సేవ సమయాన్ని ఈ హారతిని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆమె ఒక ధీర వనిత, ఒక ధిక్కార స్వరం కలిగినటువంటి తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు మండలంలోని దేవరకొండ, చిట్టచెర్ల తదితర పంచాయతీలలో వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం నిర్వహించారు తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో భాగంగా వారు పంచాయతీల ప్రధాన కూడళ్ల వద్ద పార్టీ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం దేవరకొండ సచివాలయ పరిధిలో 21.80 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని అన్నదాతల సమక్షంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, సచివాలయ సిబ్బంది, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. బాకిరపేట పంచాయతీ 2014 కావచ్చు, 19 కావచ్చు, మన పార్టీని, నాన్నగారిని బలంగా ఆశీర్వదించి ఆ రోజు శాసనసభ్యులు చేయడంలో ముఖ్య పాత్ర పోషించే పంచాయతీ అంటే ఏమాత్రం తక్కువ కాదు. తప్పకుండా ఈ పంచాయతీకి ఎప్పుడు మేము రుణపడి ఉంటామన్నది తెలియజేస్తున్నాము. ముఖ్యంగా జగనన్న ఎందుకు కావాలి అనే ఒక కార్యక్రమం మనం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం ఏ పార్టీకైనా, ఏ వ్యక్తికైనా సపోర్ట్ చేయాలంటే నిజంగా వాళ్ళు మన మాట నిలబెట్టుకున్నారా, వాళ్ళు చెప్పింది చేశారా, వాళ్ళ వల్ల మనకు ఉపయోగం ఉందా, వాళ్ళకి మనం ఓటేస్తే మంచి పరిపాలన అందిస్తారా అని చెప్పి ఒక్కసారి ఆలోచించి వేయాల్సిందని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. నాకైతే సంపూర్ణ విశ్వాసం ఉంది. మన 4 సంవత్సరాల 9 నెలల కాలంలో మన ముఖ్యమంత్రి గారు, మన ఎమ్మెల్యే గారు వాళ్ళు చేయదగిన అంత మంచి వాళ్ళు చేసే ప్రయత్నం చేశారు. నాకైతే విశ్వాసం ఉంది. అది చదువు మాత్రమే.
మనం ఆస్తులు ఇచ్చినా పొలాలు ఇచ్చినా వాళ్ళు సక్రమంగా పెట్టుకుంటే ఉంటాయి, లేకపోతే ఉండవు. అదే కానీ మంచి చదువు వస్తే, మంచి విద్య ఇస్తే వాళ్ళు ఉన్నంత కాలం వాళ్ళు ఎదుగుదల ఇబ్బంది ఉండదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, ఆ చదువుకి తల్లిదండ్రులు నాడు నేడు కింద సుమారు ఒక్కొక్క స్కూల్ని 40 నుంచి 50 లక్షలు ప్రతి గవర్నమెంట్ స్కూల్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ రోజు గర్వంగా చెప్పొచ్చు, నేను 10వ క్లాస్ చదివిన కార్పొరేట్ స్కూల్ కన్నా ప్రతి స్కూలు 2 రేట్లు బాగుందంటే నేను ఏ మాత్రం తక్కువ చెప్పడం లేదని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఏ స్కూల్కి వెళ్ళినా కూడా ఈ రోజు ఒక డిజిటల్ బోర్డులు కావచ్చు, మంచి పెయింటింగ్స్ కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, అంటే మన పిల్లలు వచ్చే తరాలు బాగుండాలనే ఒక ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు చేసేది మీ దృష్టికి తెస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మనం మన పిల్లల్ని స్కూల్ పంపించడమే కాదు, పంపించిన తర్వాత చాలా మంది ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నారు, పంపించడానికి కూడా కొంతమంది ఇబ్బందిగా ఉన్నారనే ఒక ఆలోచనతో అమ్మలందరికీ అనుకోగా అమ్మ ఒడి అనే ఒక కార్యక్రమం తీసుకువచ్చి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఎటువంటి మధ్యవర్తి దగ్గర డైరెక్ట్ గా మన అకౌంట్ లోకి మన జగన్ వేస్తున్నాడు. అక్కడ కాకుండా 10వ క్లాస్ చదివిన తర్వాత ఎంత చదివితే అంత నేను చదివిస్తాను, వాళ్ళు మాస్టర్స్ చేస్తారా, MBA చేస్తారా, ఏం చేస్తారా నేను చదివిస్తానని చెప్పి వసతి దీవెన, విద్యా దీవెన అని పెట్టి మనకి ఒక కాలేజ్ ఫీజే కాదు, హాస్టల్ ఫీజు కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెల్లిస్తున్నారంటే ఆయన చదువుకిచ్చే ప్రాధాన్యత, వచ్చే బాగు తరాలకి ఆయన ఇచ్చే అభివృద్ధి మీ అందరికీ కూడా ఒకసారి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనం ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబం బాగుంటుంది, సమాజం బాగుంటుంది. ఎందుకంటే మన రాజశేఖర రెడ్డి గారు మన మహానుభావుడు, ఆయన ముఖ్యమంత్రి కాకముందు మనం ఏదైనా ఒక హాస్పిటల్కి పోతే మనం ఒక అర్ధెకరనో ఎకరనో పొలం అమ్ముకొని పోవాల్సి వచ్చేది. ఆ విధంగా ఉండకూడదు. ఒక్కసారి హాస్పిటల్కి పోతే 1000 రూపాయలు దాటితే ఎంత ఖర్చు అయిందంత నేను భరిస్తానని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీని ఈ రోజు మరి మన ముఖ్యమంత్రి గారు ఆరోగ్యకరంగా చేసి ఆ ఆరోగ్యశ్రీని కొన్ని 100 హాస్పిటల్ యాడ్ చేసి 100 జబ్బులు యాడ్ చేసి ఎంతో మంది ఈ రోజు ప్రాణాలు కాపాడుకునేలాగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. అక్కడ కాకుండా 108 వాహనము మనందరికీ తెలుసు. 108 వాహనం గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు 108 వాహనము నేను చాలా చోట్ల ఈ బాగరపల్లి పోతా ఉంటే చూసేవాళ్ళు. 108 వాహనాలు తుబ్బొట్టి అలా ఉండేవి. ఏది 108 వాహనాలు దుస్థితున్నారు అనుకునే వాళ్ళం. ఈ రోజు ముఖ్యమంత్రి గారు సుమారు కొన్ని 108 వాహనాలు, అది ఆధునిక 108 వాహనాలు సుమారు కొన్ని మీ అందరికీ తెలుసు మొత్తం సిటీలో రాజకీయంలో పెట్టడం జరిగింది 108 వాహనాలతో. కొన్ని అన్ని కూడా మండలానికి ఇంకొక కాన్స్టిట్యున్సీకి ఒక 108 వాహనం ఉంటే ఈ రోజు మండలానికి ఒక 108 వాహనం చేసి మనం ఫోన్ చేసిన 20 నిమిషాలు 15 నిమిషాల్లో మనం ఎక్కడుంటే అక్కడికి వచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. అదేవిధంగా మనం ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు టీడీపీ సీనియర్ నాయకులు గౌర్ వెంకటరెడ్డి. ఈ కార్యక్రమంలో భాగంగా వారు కల్లూరు అర్బన్ 19వ వార్డు పార్థసారథి టవర్స్, కొట్టాల కాలనీలలో పర్యటించి తెలుగుదేశం పార్టీ పథకాల గురించి కాలనీ ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు బ్రహ్మణపల్లి నాగిరెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చిన సైకిల్ గుర్తు కొట్టేయండమ్మా. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే గ్యాస్ సిలిండర్లు ఫ్రీ వస్తాయి, అన్న పిల్లలకు అన్నీ ఉంటాయమ్మా. అవుతాయి. నమస్తే అమ్మా. సైకిల్ గుర్తు కొట్టేయండి. 100 వస్తాయమ్మా. నమస్తే అమ్మా. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా సైకిల్ గుర్తు కొట్టేయండి అమ్మా. అమ్మా సైకిల్ ఎమ్మెల్యేగా నా భార్య నిలబడుతుంది. ఎంపీ ఓరు ఎమ్మెల్యేగా ఉంటారు. 2 ఓట్లు సైకిల్కి అమ్మా. చిత్తూరు జిల్లా కుప్పం రహదారి బోన్ మిల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 ద్విచక్ర వాహనాలు ఢీకొనగా 2 అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమాచారం అందుకున్న కుప్పం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై ఆరా తీశారు. మృతులు బంగనత్తం గ్రామానికి చెందిన
ప్రవీణ్, నడుమూరుకు చెందిన అభిషేకుగా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏలూరు జిల్లా కైకలూరు మండవల్లి గ్రామ పంచాయతీలో జల్ జీవన్ మిషన్ పథకంని సోమవారం నుండి ప్రారంభిస్తున్నామని అన్నారు మండవల్లి ఏఈ వివి కృష్ణారావు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ కొన్ని కారణాల వల్ల మండవల్లిలో పనులు ప్రారంభించడం ఆలస్యమైందని, సోమవారం నుండి పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. జల్ జీవన్ మిషన్ ద్వారా మండవల్లి గ్రామ పంచాయతీకి 69 లక్షల నిధులు మంజూరయ్యాయని, పనులకు సంబంధించిన మెటీరియల్ కూడా కాంట్రాక్టు సిద్ధంగా ఉంచారని పేర్కొన్నారు. కుళాయి లేని ప్రతి ఇంటికి ఉచితంగా పైప్ లైన్ వేసి టాప్ కనెక్షన్లు, అలాగే అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, పాఠశాలలకు, అంగన్వాడీలకు ఉచితంగా కనెక్షన్లు ఇస్తామని ఆయన తెలిపారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి సార్. మండవల్లి జల్ జీవన్ మిషన్ కింద పనులు త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని కోరుతున్నాను సార్. ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పుడు పూర్తి చేస్తారు? మండలంలో ఇంచుమించు 5-6 గ్రామాలు వర్క్ జరిగింది. ఓన్లీ మండవల్లి జరగల. పెరుగుడు చక్కగా ఇది మైక్రో పెట్టి బ్రహ్మాండంగా పెట్టారు. మరి మండల కేంద్రమైన మండవల్లి మరి ఆలస్యంగా జరుగుతుంటే ప్రజలు మంచినీటి కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. నమస్తే అండి. మా జల్ జీవన్ మిషన్ కింద మండవల్లి మండలానికి 69 లక్షలు శాంక్షన్ అయినాయండి. 69 లక్షల్లో 1 MLD మైక్రో ఫిల్టర్ ఒకటి, పైప్ లైన్లు లేని ప్రతి ఇంటికి కుళాయి కూడా మంజూరు చేస్తారు. ఆ పైప్ లైన్లు అయితే కాంట్రాక్టర్ గారు తీసుకొచ్చి మన గ్రామ పంచాయతీ మన హై స్కూల్ దగ్గర పెట్టారు. అవి కూడా వర్షాల వల్ల కాస్త లేట్ అయిన మాట కరెక్టే. ఈ సోమవారం నుంచి రెగ్యులర్గా పనులు మొదలుపెట్టి మీకు కంప్లీట్ చేసేస్తారని చెప్పి తెలియజేస్తామండి. కాంట్రాక్టర్ దృష్టిలో కూడా పెట్టి కొంచెం స్పీడ్గా మీ ఊరు కూడా స్పీడ్గా పికప్ చేసి తొందరగా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాం సార్. మరి ఈ కుళాయి ప్రతి ఇంటికి ఉచితంగా ఇచ్చేస్తాం. ఉచితంగా అదే జల్ జీవన్ మిషన్లో మీరు పంచాయతీ గ్రామ పంచాయతీ నుంచి ఒక లిస్ట్ ఇస్తే మాకు పేరు, బాబు పేరు, ఆధార్ నెంబర్ ఇచ్చేస్తే ఎవరికైతే కుళాయి లేదో వాళ్ళందరూ లిస్టు సెక్రటరీ గారు, సర్పంచ్ గారు సంతకం పెట్టి ఇచ్చేస్తే మాకు దాని ప్రకారం ఫీల్డ్ ఎక్కడైతే లేవో వాళ్ళందరూ కూడా ఉచితంగా కుళాయి అందజేస్తాం. తప్పకుండా మీరు ఎక్కువ కాబట్టి మండవల్లి సోమవారం నుంచి స్టార్ట్ చేస్తాం. అలాగే థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప జిల్లా జమ్మలమడుగులో తెలుగుదేశం పార్టీ చర్చిల పాస్టర్లతో కలిసి సెమీ క్రిస్మస్ వేడుకలు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ప్రార్థనలు. శ్రీ సిటీలో వైభవంగా శ్రీవాణి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు. కవయిత్రి తరిగొండ వేగమాంబాకు ప్రముఖులచే ఘన నివాళులు. కైకలూరు మండవల్లి గ్రామ పంచాయతీలో జల్ జీవన్ మిషన్ పథకం సోమవారం నుండి ప్రారంభం. కుళాయి లేని ప్రతి ఇంటికి ఉచితంగా పైప్ లైన్ వేసి టాప్ కనెక్షన్లు ఇస్తామన్న మండవల్లి ఏఈ వివి కృష్ణారావు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.